హాయ్ అమ్మ, అందరికీ నమస్తే. అమ్మ ఒక కథ చెప్తాల్లో భాగంగా ఈరోజు మరొక మినీ కథలో నడుస్తున్నాయని చెప్పాను కదా. ఈరోజు నుంచి షార్ట్స్గా నేను కథలు చెప్పడం మొదలు పెడతాను. అమ్మ, అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక గూడు ఉంది. గూడు ఉన్న దాంట్లో పిల్లలు, చాలా పక్షులు పెట్టిన పిల్లలు గూడు ఉన్నదన్నమాట. ఆ గూట్లో అన్ని రకాల పక్షులు గూళ్ళు పెట్టుకుంటూ ఉండేవి. వాటన్నిటికీ కూడా ఒక ముసలిదైపోయినటువంటి ఒక గ్రద్ద, ఎగరలేక ఉండిపోయినటువంటి ఒక గ్రద్దని కాపలాగా పెట్టి వాటి పిల్లలకి ఆహారం తెచ్చి అవన్నీ పక్షులు, తల్లి తండ్రి పక్షులు బయటికి ఎగురుతూ వెళ్ళి ఆహారం తీసుకొచ్చి వీటికి పెట్టేవి. వీటితో సమానంగా, పిల్లలతో సమానంగా ఏదో కొద్దో గొప్ప ముసలి గ్రద్దకి కూడా పెట్టేవి. అది చాలని తిండి ఏదో తింటూ ఆ చెట్టు త్వరలోనే ఒక మూల అది పడుకోవడం జరిగేది ఆ గ్రద్ద. ఇదిలా నడుస్తున్నప్పుడు ఒక పిల్లి, అడవిలోనే వేరొక చోట పిల్లి ఉండేది. ఈ తల్లిదండ్రులు వచ్చి వీటికి ఆహారం పెట్టడం, మళ్ళీ ఆహారం తెచ్చుకోవడానికి అవి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తున్న ఒక పిల్లి గమనించి ఏం చేసిందంటే, ఈ యొక్క గ్రద్దతో నేను స్నేహం చేసుకుంటే నా పాచిక పారుతుంది అని చెప్పేసి ఏం చేసిందంటే, ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళి దూరం నుంచి పిలిచిందనమాట. స్నేహితుడా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అని. గ్రద్దకి అర్థమైంది, ఇది పిల్లి కదా మాట్లాడుతుంది. పిల్లి కదా వచ్చావు నువ్వు, పిల్లివి కదా నువ్వు నాతో స్నేహం చేయడం ఏంటి? నీ బుద్ధి మంచి బుద్ధి కాదు. నువ్వు ఈ పిల్లలు తినేయడానికే వచ్చావు, నాకు అర్థమవుతుంది ఆ విషయం. నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటది. లేదు నేస్తవా, నేను చాంద్రమాన వ్రతం చేస్తున్నాను, అహింస అంతా వదిలేశాను. ఇప్పుడంతా నాకు మన వెజ్, అదే శాకాహారమే భోజనం చేస్తున్నాను. నేను నాన్ వెజ్ తినటం లేదు అని చెప్పేసి, నేను ఫలానా వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతానికి సంబంధించిన కొన్ని మంచి చెడ్లన్నీ మీలాంటి పెద్దల దగ్గర తెలుసుకొని, మీ దగ్గర మంచి చెడ్డ బ్రతుకుని ఎలా వెళ్ళదీయాలి, భగవంతుడిని ఎలా ఆరాధించాలి, అవన్నీ తెలుసుకునేదానికి నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నీ యొక్క సలహాలు సూచనలు నాకు చాలా అవసరం అని చెప్పేసి నమ్మబలికి మాటల్లో మాటలు కలుపుతూ అలా ఇద్దరికి స్నేహం కుదిరింది. ఈ కుదిరిన క్రమంలో ఏం చేస్తుందంటే, ఈ పెద్ద పక్షులు ఏవైతే ఉన్నావో అవన్నీ మేతకి బయటకు ఆహారం తెచ్చుకునేదానికి బయటకు వెళ్ళిపోగానే ఈ పిల్లి అంటరావడం, దీంతో మాట్లాడడం, మళ్ళీ పెద్ద పక్షులు వచ్చేపాటికి ఇది బయటికి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం ఇలా జరిగింది. అలా జరిగిన క్రమంలో ఏం చేసిందంటే, ఒకరోజు మాటేసి ఈ పెద్ద పక్షులన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రద్ద ఏం చేసిందంటే, ముసలి గ్రద్ద ఏం చేసిందంటే, కొంచెం అలసటగా ఉందని చెప్పేసి తన త్వరలో అది నిద్రపోయింది. ఎప్పుడైతే అది నిద్రపోయిందో చక్కగా అదును చూసుకొని పిల్లి ఏం చేసిందంటే, వెళ్ళి ఆ పాపం పెట్టిన పిల్లల్ని, ఆ గుడ్లని ఏవేవైతే ఉన్నాయో శుభ్రంగా తినేసి ఏం చేసింది అనుకున్నారు, ఈ పక్షి పిల్లల తాలూకా వెంట్రుకలు ఉంటాయి కదా, వెంట్రుకలు తీసుకెళ్ళి ముసలి గ్రద్ద తాలూకా త్వరలో ఇవన్నీ పట్టుకెళ్ళి అందులో పడేసేసి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోతే, పాపం ఈ తల్లి పక్షులు తండ్రి పక్షులు ఇవన్నీ వచ్చాయి. సాయంత్రం గూటికి వచ్చి చూసుకుంటే పిల్లలు లేవు. ఎక్కడికి వెళ్ళాయి? ఒకవేళ ఈ పెద్ద గ్రద్ద దగ్గర కానీ ఉన్నాయేమో, దాని త్వరలో కానీ ఆడుకుంటున్నాయేమో అని చెప్పేసి చూడడానికి వెళ్ళేపాటికి గ్రద్ద అనారోగ్యంతో ఆ రోజు బయటికి లేగలేక పడుకొని ఉన్నది. పాపం దాని చుట్టూతో ఈ వెంట్రుకలన్నీ వేస్తున్నాయి. ఇవన్నీ చూసి ఏం చేసేయంటే, ఇదే తినేసింది పిల్లల్ని, కాపలా ఉన్నట్టుగా ఉండి ఈ పిల్లలన్నిటిని ఇదే తినేసిందని చెప్పేసి పాపం అపోహపడి ఈ తల్లి పక్షులు తండ్రి పక్షులు అవన్నీ కలిపి పాపం ఆ గ్రద్దని పొడిచి చంపేశాయి. చూడండి,
ఎలాంటి వారితో స్నేహం చేస్తే ఎలాంటి కష్టాలు వచ్చి పడ్డాయో, తను తప్పేమైనా ఉందా పాపం అందులో, తప్పు ఏదైనా ఉంటే పిల్లి మాటలు నమ్మి మోసపోవడం, దానికి ఎంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చిందో చూడు. తప్పు అనేది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అందువల్ల చెప్పండి పిల్లలకి, మంచి మంచి స్నేహాలు చేయాలి, మంచి పిల్లలతో మంచి పిల్లలతో స్నేహం చేయాలి, మంచి దారిని ఏర్పరచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు పిల్లలకి మార్గదర్శకులై చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకి సెల్ ఫోన్ వద్దు, అమ్మ చెప్పే కథ ముద్దు. థ్యాంక్ యూ.